నమస్తే, వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. సపోజ్ ఒకడు హత్య చేశాడు అనుకుందాం. చట్టం ప్రకారం అతను చేసిన నేరానికి శిక్ష పడుతుంది. ఇందులో ఆ నేరస్తుడి కులం ఏంటి, మతం ఏంటి అని చూస్తారా? మతాన్ని బట్టి, కులాన్ని బట్టి శిక్ష వేస్తారా? అలా తీర్పు చెబుతామంటే ఊరుకుంటారా? కానీ సివిల్ లా విషయంలో అలా జరగదు. మొత్తం రూల్స్ అన్నీ మారిపోతాయి. పెళ్లి కావచ్చు, విడాకులు కావచ్చు, ఆస్తి పంపకాలు, వారసత్వం, దత్తత, తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లల సంరక్షణ, ఇలాంటి అంశాలపై మతం ఆధారంగా ఒక్కో మతానికి ఒక్కో చట్టం ఉంది. వీటినే పర్సనల్ లాస్ అంటారు. ఇది మా మతం, ఇందులో ఇలాగే ఉంది, మేము ఇలాగే ఉంటాము అని రాసుకున్న వ్యక్తిగత చట్టాలవి. పోనీ ఆ చట్టాల ప్రకారం న్యాయం జరుగుతూ ఉంటే పర్వాలేదు. స్వయంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా కొన్నిసార్లు తీర్పు చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి వాటి వల్ల. ఒక స్టేట్మెంట్ని చాలా జనరల్గా మనం వింటూ ఉంటాం, చట్టం దృష్టిలో దేశ పౌరులందరూ సమానమే అని. ఈ స్టేట్మెంట్ నిజంగా నిజమేనా? సపోజ్ 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటాను అంటే హిందూ వివాహ చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు, తీసుకెళ్లి జైల్లో పెడతారు. కానీ 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి షరియత్ చట్టం అనుమతిస్తుంది. అతన్ని టచ్ చేయడానికి వీల్లేదు. మరి చట్టం దృష్టిలో దేశ పౌరులందరూ సమానమా? విడాకుల కేసులో భరణం అడగడం కామన్, చట్టం అనుమతిస్తుంది. కానీ 1985 షాబానో కేసులో ఏం జరిగింది? భర్తతో విడాకులు అయ్యాయి కాబట్టి నెలవారీ భరణం కోరారు షాబాను. కానీ షరియా చట్టంలో అలాంటిది లేదు అనేది ఆ భర్త వాదన. పోనీ క్రిమినల్ కేసు ప్రకారం పెడదామంటే ఆ చట్టం వారికి వర్తించదు. మరి ఏం చేయాలి? చట్టం దృష్టిలో పౌరులందరూ సమానమేనా? అందుకే దేశంలో ఉండే వాళ్ళందరికీ ఒకే చట్టం ఉండాలి అనే వాదనకి బలం చేకూరింది. యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొచ్చేది ఆ ఉద్దేశంతోనే అంటోంది కేంద్రంలోని బీజేపీ. కానీ దీనిపై కొన్ని సమస్యల్ని హైలైట్ చేస్తున్నాయి కొన్ని వర్గాలు. అందరూ వైట్ డ్రెస్ మాత్రమే వేసుకోవాలి, ఎవరిష్టం వచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకుంటామంటే కుదరదు అని రూల్ పెడితే ఎలా ఉంటుంది? కుదురుతుందా? కుదరదు. మరి ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎంతో వైవిధ్యం ఉన్న భారతదేశంలో అందరిపైన ఒకే రకమైన చట్టాన్ని ఎలా రుద్దుతారు? యూనిఫామ్ సివిల్ కోడ్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ వాదన ఈ రకంగా ఉంది. మరి ఇద్దరి వాదనలో ఎవరి వాదనను సమర్థించాలి? కోర్టులు, తీర్పులు ఏం చెప్తున్నాయి? రాజ్యాంగం ఏం చెప్తోంది? కంప్లీట్ అనాలిసిస్ ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. ఇంతకీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ టాపిక్? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తున్నారు. దేశంలో ఈ చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ మాత్రమే. ఆల్రెడీ గోవాలో ఎన్నాళ్ళ నుంచో ఈ సివిల్ కోడ్ ఉంది. దాని గురించి తర్వాత చెప్పుకుందాం. ముందుగా ఉత్తరాఖండ్ విషయానికి వద్దాం. ఈ చట్టాన్ని అమలు చేయడానికి చాలా పెద్ద కసరత్తు చేసింది ఉత్తరాఖండ్ సర్కార్. 2022 మే 27న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ రంజనా ప్రకాష్ నేతృత్వంలో ఒక నిపుణుల కమిటీ వేసింది. 1.5 ఏళ్ల పాటు అందరి అభిప్రాయాలు తీసుకున్న ఈ కమిటీ ఒక ముసాయిదా బిల్లును రెడీ చేసింది. 2024 ఫిబ్రవరి 7వ తేదీన ఈ బిల్లుని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం ద్రౌపది ముర్ముకి పంపించారు. అందరితోనే అయిపోలేదు. బిల్లులోని గైడ్ లైన్స్ కోసం మరొక నిపుణుల కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక 2024 డిసెంబర్లో అందింది. దాన్ని ఆమోదించిన ఉత్తరాఖండ్ మంత్రివర్గం యూనిఫామ్ సివిల్ కోడ్ని అమల్లోకి తీసుకొచ్చే అధికారాన్ని ముఖ్యమంత్రికి ఇచ్చింది. మొత్తానికి 2022లో మొదలుపెట్టిన ఈ సుదీర్ఘ ప్రక్రియని పూర్తి చేసి సోమవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. సో ఉత్తరాఖండ్లో అమలవుతున్న ఈ ఉమ్మడి పౌర స్మృతి ఒక పైలట్ ప్రాజెక్ట్ లాంటిది. ప్రతిపక్షాలు చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్న ఈ చట్టం అమల్లోకి వస్తే ఎలా ఉంటుందో, ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంగా దీన్ని చూడాలి. ఇంతకీ ఉత్తరాఖండ్ అమలు చేస్తున్న ఈ ఉమ్మడి పౌర స్మృతిలో ఏముంది? దాన్ని తెలుసుకుంటే చాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఏమవుతుందో అర్థం చేసుకోవడానికి. ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి, ఒక మతానికి ఇంకో మతానికి, లేకుండా ఆడ మగ తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలి, అమలు కావాలి అనేదే ఉమ్మడి పౌర స్మృతి. సో ఇప్పుడు మీరు ముస్లిమ్స్లో చూశారనుకోండి, ట్రిపుల్ తలాక్ అని ఉంటుండే, వేరే కమ్యూనిటీస్లో అది ఉండదు. దానికి ఏం చేసాము? భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ట్రిపుల్ తలాక్ను రద్దు చేసే యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఇన్హెరిటెన్స్ యాక్ట్ మారింది. ఆ తర్వాత డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. ఇవన్నీ రకరకాల యాక్టులను చేయడం బదులు ఒకే ఒక సింగిల్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం ద్వారా మొత్తం దేశంలో ఉన్న ప్రతి పౌరునికి, పౌరురాలకు, మహిళలకు, పురుషులకు తేడా లేకుండా ఇది అమలైపోతుంది.
యూసీసీ అమల్లోకి వస్తే హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం రద్దయిపోతాయి. క్రిస్టియానిటీకి ప్రత్యేకంగా ఉన్న వివాహ చట్టం, విడాకుల చట్టం కూడా రద్దయిపోతాయి. పార్సీలకు ప్రత్యేకంగా ఉన్న వివాహ విడాకుల చట్టం కూడా రద్దవుతాయి. ముస్లింలకు ప్రత్యేకంగా రూపొందించిన షరియత్ అప్లికేషన్ యాక్ట్ 1937 చట్టం కూడా రద్దయిపోతుంది. నికా, హలాల్, దీన్నే ఇద్దత్ అంటారు. అంటే ఒక ముస్లిం మహిళ భర్త కనుక చనిపోతే లేదా విడాకులు తీసుకుంటే ఒక నిర్ణీత సమయం తర్వాత మాత్రమే తిరిగి వివాహం చేసుకోవాలి అనే ఒక రూల్ ఉంది. ఉమ్మడి పౌర స్మృతిలో ఇది కూడా రద్దయిపోతుంది. దేశవ్యాప్తంగా వివాహ వయసు ఒకేలా ఉంటుంది. అంటే ఆడపిల్ల అయితే 18 సంవత్సరాలు, మగపిల్లవాడైతే 21 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. మా మతంలో చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసేస్తాం అంటే ఇకపై క్రిమినల్ కేసులు పెడతారు. అంతేకాదు, మతం ఏదైనా సరే పెళ్లిని ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి. మా సంప్రదాయం ప్రకారం ఇదే పెళ్ళి అంటే కుదరదు, రిజిస్టర్ చేయాల్సిందే. ఇక పాలిగమి అంటే బహుభార్యత్వం, భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరొక వివాహం చేసుకోవడం అన్నమాట. సో భార్య అంగీకారం ఉంది కదా అని వరుస పెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటారు కొంతమంది. ఇకపై అలా చేస్తే దాన్ని నేరంగా పరిగణిస్తూ కేసులు బుక్ చేస్తారు. ముఖ్యంగా మహిళలకు ఆస్తి విషయంలో కావచ్చు, తర్వాత మ్యారేజ్ విషయంలో కావచ్చు, డైవర్స్ విషయంలో కావచ్చు, ఆ తర్వాత అలిమోనీ విషయంలో అంటే భరణం విషయంలో, ఆ తర్వాత విల్లు రాయడం విషయంలో అంటే తల్లిదండ్రులు విల్లు రాసినప్పుడు దాన్ని అమలు చేసే విషయాలలో అనేక విధాలుగా మహిళలకు చాలా ఉపయోగము. ఈరోజు మహిళలు గర్వంగా మేము పురుషులతో ఈక్వల్ చట్ట ప్రకారం భారతదేశంలో ఉన్న ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలో ఈరోజు మహిళలు పురుషులు అన్ని రకాల చట్టాలకు ఈక్వల్గా ఉండడం అనేది చాలా చాలా అభినందనీయం. ఇక విడాకుల విషయం, విడాకులు కోరే భార్యాభర్తల కారణాలు సమంగా ఉండాలి. ఇక సహజీవనం, లివ్ ఇన్ రిలేషన్షిప్, మేము మేజర్లం, కలిసి ఉండే హక్కు మాకుంది అంటే కుదరదు. సహజీవనం చేసేవాళ్ళు కూడా తప్పనిసరిగా తమ బంధాన్ని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు సంబంధాలు పెట్టేసుకుంటాము అంటే దాన్ని నేరంగా పరిగణించి కేసులు నమోదు చేస్తారు. ఒకవేళ సహజీవనంపై రిజిస్ట్రార్కి తప్పుడు సమాచారం ఇస్తే 3 నెలల జైలు, 25,000 రూపాయల జరిమానా విధిస్తారు. ఈ సహజీవనంలోనే మరొక రూల్ కూడా ఉంది. ఇద్దరు ఆడవాళ్ళు లేదా ఇద్దరు మగవాళ్ళు లేదా ఎల్జీబీటీలు సహజీవనం చేస్తున్నా సరే తమ మధ్య సంబంధాన్ని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. సహజీవనం పేరుతో విచ్చలవిడితనం పెరిగిపోతోంది అని అభిప్రాయపడుతున్న వారికి ఈ రూల్ బాగా నచ్చుతుంది. కానీ ప్రాక్టికల్గా ఇది సాధ్యమేనా? సహజీవనం చేస్తున్న ఇద్దరు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించుకుంటారా? మరో వాదన కూడా చేస్తున్నారు కొందరు. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 497ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అంటే ఒక మహిళ, ఒక పురుషుడు తమ ఇష్ట ప్రకారం శృంగారం చేసినా అది నేరం కాబోదు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. పెళ్ళైన మహిళకైనా పెళ్లి కాని యువతికైనా ఇది వర్తిస్తుంది అన్నప్పుడు ఇక సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది వారసత్వ హక్కు. ఉమ్మడి పౌర స్మృతితో తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలందరికీ సమానంగా ఆస్తిలో హక్కు ఉంటుంది. ఒకవేళ వివాహేతర బంధం ద్వారా పిల్లలు పుట్టినా సరే వారికి కూడా ఆస్తిలో హక్కు ఉంటుంది. ఇక ఒక కుటుంబంలో సంపాదిస్తున్న కొడుకు చనిపోతే అతని భార్యతో పాటు అతని తల్లిదండ్రులకు కూడా ఆస్తిలో సమాన హక్కులుంటాయి. చట్టాలన్నీ అందరికీ సమానంగా ఉండాలంటున్నా సరే షెడ్యూల్ జాతుల వారికి మాత్రం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ వర్తించదు. వాళ్ళ ఆచారాలు సంప్రదాయాలు ఎలా కొనసాగుతున్నాయో ఇకపైన కూడా అలానే కొనసాగుతాయి. ఇక హలాల్ని కూడా నిషేధించారు. హలాల్ అనేది జంతు బలిలో ఒక పద్ధతి, ప్రధానంగా ఇస్లాంలో ఉన్న ఒక ఆచారం. ఇకపై ఉత్తరాఖండ్లో హలాల్ చేయడం నిషిద్ధం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కులము, మతము, ప్రాంతము, లింగం ఈ అన్నిటినీ పక్కకు పెట్టేసి అందరికీ ఒకే చట్టం వర్తించాలి అనేది దీని యొక్క ఉమ్మడి పౌర స్మృతి అంటాం, లేదంటే యూసీసీ అంటారు. యూనిఫామ్స్, ఒకే దేశం ఒకే చట్టం. ఇది మోడీ గారు ఇచ్చినటువంటి నినాదం. ఈ మధ్య ఏమంటాం సెక్యులర్ పౌర స్మృతి అని కూడా అన్నారు వారు. ఎందుకు సెక్యులర్ అన్నారంటే ఇది మతాన్ని చూడదు. ఏది యూసీసీ అనేది మతాన్ని చూడదు, అందరికీ ఒకే రకమైన చట్టం. కనుక ప్రగతిశీల భావాలు ఉండేవాళ్ళు ఎవరైనా కూడా దీనిని వెల్కమ్ చేయాలి. సో ఒకవేళ దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తే ఉత్తరాఖండ్లో అమలయ్యే ఈ చట్టమే అంతటా వర్తిస్తుంది. వీటిలో కొన్ని అంశాలపై చాలా వ్యతిరేకత వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి పౌర స్మృతిని అంగీకరించేదే లేదు అని కొన్ని వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. మరి ఈ చట్టంపై ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళితే ఏమిటి పరిస్థితి? యూనిఫామ్ సివిల్ కోడ్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తే అది నిలబడుతుందా?
100% కోర్టులు సమర్థిస్తాయి అనే చెప్తున్నారు రాజ్యాంగ నిపుణులు. ఇందాక షాబానో కేసు గురించి మనం చెప్పుకున్నాం. దేశం మొత్తానికి ఒకే చట్టం అంటూ ఉంటే తప్ప న్యాయం చేయలేము అని న్యాయస్థానాలే ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించాయి. అలాంటిది ఉమ్మడి పౌర స్మృతిని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకి వెళితే కోర్టు అంగీకరిస్తుందా? అంగీకరించదు. ఉత్తరాఖండ్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లుని నిలువరించాలి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వాటన్నిటినీ కొట్టేసింది సుప్రీంకోర్టు. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉండి తీరాల్సిందేనని, దీన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా విస్మరించడానికి వీల్లేదు అని తేల్చి చెప్పేసింది. కోర్టులే కాదు, ఒకనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ సైతం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయాలనే చెప్పారు. అన్ని మత విశ్వాసాల వారికి ఒకే రకమైన హక్కులను బాధ్యతలను ఇస్తున్నప్పుడు మరి చట్టాల్లో మాత్రం ఎందుకు వ్యత్యాసం ఉండాలి అని ప్రశ్నించారు ఆయన. రాజ్యాంగంలోని 44వ ఆర్టికల్ చాలా స్పష్టంగా చెప్తోంది ఉమ్మడి పౌర స్మృతి ఉండాల్సిందేనని. అయినా సరే కొన్ని వర్గాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ఇది ఆర్ఎస్ఎస్ కోర్ ఐడియా అంటూ వ్యతిరేకిస్తున్నాయి ఈ వర్గాలు. మరోవైపు బీజేపీ ఎజెండాలో మిగిలిన చివరి అంశం కూడా ఇదే. ఇంతకీ యూనిఫామ్ సివిల్ కోడ్ని కొన్ని వర్గాలు ఎందుకని వ్యతిరేకిస్తున్నాయి? భారతావని మొత్తం ఒకే దేశంగా ఉన్నా సరే ఒకే పౌర చట్టం మాత్రం లేదు. పెళ్లిళ్ళు, విడాకులు, వారసత్వం, దత్తత ఇలాంటి వ్యక్తిగత అంశాల్లో మతాల వారీగా ఎవరి చట్టాలు వాళ్లకున్నాయి. హిందువులు, ముస్లింలు, క్యాథలిక్, క్రిస్టియన్లు, పార్సీల విషయంలో సెపరేట్ చట్టాలు వర్తిస్తున్నాయి. దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తే మతపరంగా ఉన్న ఈ చట్టాలన్నీ రద్దయిపోతాయి. సరిగ్గా ఈ అంశంపైనే వ్యతిరేకత వస్తోంది. అందరికీ ఒకే చట్టం తెస్తే తమ మతానికి, ఆచారాలకు, తమ స్వేచ్ఛకు భంగం కలుగుతుంది అనేది వారి వాదన. ఉదాహరణకు ఇస్లాంలో జరిగే పెళ్లిళ్ల గురించి షరియత్ చట్టం ప్రకారం ఇస్లాంలో 4 పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతిస్తారు. కానీ సెంట్రల్ సర్వీస్, సివిల్ సర్వీసెస్లో గ్రూప్ 21 అనే నిబంధన ఒకటి ఉంది. దీని ప్రకారం భార్య లేదా భర్త బతికున్నప్పుడు వేరే పెళ్లి చేసుకుంటే మిస్కాండక్ట్ కింద భావించి వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ముస్లిం ఉద్యోగి ఇలానే తన భార్య జీవించి ఉండగానే ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, తమ చట్టం అనుమతిస్తోంది కదా అని చెప్పి. కానీ క్రమశిక్షణా సంఘం మాత్రం అతనిపై చర్య తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చాను అని చెప్పాడు అతను. మరి ఆ విషయం రికార్డుల ద్వారా ఎందుకు తెలియజేయలేదు అని ప్రశ్నించింది క్రమశిక్షణా సంఘం. చివరికి ఉద్యోగం నుంచి తొలగించేసింది. అలహాబాద్ హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు కూడా ఆ చర్యని సమర్థించాయి. సో ఇలాంటి నిబంధనలు ఉన్నప్పుడు ఇక తమ మతాచారం ప్రకారం పెళ్లిళ్ళు చేసుకుంటే మాత్రం తప్పేంటి అని వాదిస్తున్నారు. ఎవరైతే ముస్లిం కమ్యూనిటీ వారు ఉన్నారో వాళ్ళకి మా తిండి అలవాట్లు, మా ప్రాపర్టీ అలవాట్లు, మా పెళ్ళి సాంప్రదాయాలు ఇవన్నీ వేరే ఉండాలి కదా, మాకు అది ముఖ్యం, మా మతానికి ముఖ్యం, లేకపోతే మా పద్ధతి ముఖ్యం అని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే తీసుకొచ్చారు. సో ఇలాంటి నిబంధనలు ఆల్రెడీ అమల్లో ఉన్నప్పుడు ఇక ప్రత్యేకించి మా చట్టాలను ఎందుకు టార్గెట్ చేయాలి అని ప్రశ్నిస్తున్నారు ఎవరికి వారు. ప్రస్తుతం ముస్లిం పర్సనల్ అప్లికేషన్ చట్టం 1937 ముస్లింలకు అమలవుతోంది. ఇందులో వివాహం, విడాకులు అనేవి ప్రధాన అంశాలు. ఉత్తరాఖండ్లో అమలవుతున్న చట్టం ప్రకారం ఇకపై ముస్లిం కమ్యూనిటీలో బహుభార్యత్వం అనేది నేరమవుతుంది. పైగా హలాల్ చేయడం కూడా నిషిద్ధం. ఒక్క ముస్లిం చట్టాలే కాదు, చాలా చట్టాల్లో మార్పులు వస్తాయి. సిక్కు కమ్యూనిటీ కోసం ఆనంద్ వివాహ చట్టం 1909 అమల్లో ఉంది. ఇది సిక్కుల వివాహాలకు వర్తించే చట్టం. కానీ ఈ చట్టంలో విడాకులకు ఎలాంటి నిబంధన లేదు. సో సిక్కులు విడాకుల కోసం కోర్టుకు వెళితే హిందూ వివాహ చట్టం ప్రకారం తీర్పిస్తారు. ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే ఆనంద్ వివాహ చట్టం కనుమరుగైపోతుంది. ఇక్కడ హిందూ వివాహ చట్టాలు కూడా రద్దయిపోతాయి. ఉమ్మడి పౌర స్మృతి అమలైన మరుక్షణమే హిందూ వివాహ చట్టం 1955, హిందూ వారసత్వ చట్టం 1956, హిందూ అవిభక్త కుటుంబ చట్టం కూడా రద్దయిపోతాయి. ఇక క్రిస్టియన్ విడాకుల చట్టం 1869లోని సెక్షన్ 10A(1) ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అంతకంటే ముందు భార్యాభర్తలు కనీసం 2 ఏళ్ల పాటు విడిగా ఉండడం తప్పనిసరి. పైగా కేరళలో మాత్రమే ప్రత్యేకంగా వారసత్వ చట్టం ఉంది. ఇవన్నీ ఉమ్మడి పౌరస్మృతితో రద్దయిపోతాయి. అందరికీ ఒకే రకమైన బహుభార్యాతత్వం అనేది ఎవరికి కూడా ఉండదు, ఏ మతంలో ఉన్న వాళ్ళకు ఉండదు. దాంట్లో తప్పే ఉన్నదని నేను అడుగుతున్నా. దానివల్ల అందరి మహిళలకు కానీ, అందరి పురుషులకు కానీ, అన్ని వయసుల వాళ్ళకు కానీ ఒకే రకమైన ఇది ఉండడం వల్ల ఈ దేశ అభివృద్ధికి చాలా ఉపయోగం జరుగుతుంది.
అయితే దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కల్పించిన మత స్వేచ్ఛ హక్కుకి భంగం కలిగిస్తుంది అని కొందరు వాదిస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలోని పౌరులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించేందుకు, అనుసరించేందుకు, వ్యాప్తి చేసేందుకు అవకాశం ఉంది. బట్ ఉమ్మడి పౌర స్మృతితో ఆ హక్కులు పోతాయనేది కొందరి వాదన. సుదీర్ఘ పోరాటం తర్వాత ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ని 2012లో అమల్లోకి తెచ్చిన విషయాన్ని సిక్కుల శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ గుర్తు చేస్తోంది. ఈ చట్టం వల్ల సిక్కు మతానికి ఉన్న ప్రత్యేకత, ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక నాగరికతకు ప్రమాదం ఏర్పడుతుందని వాదిస్తోంది. చాలా దేశాల్లో పౌరులందరూ కూడా ఒకటే చట్టం ఉంటుంది, వాళ్ళ మతాలు వేరే ఉండొచ్చు, కానీ చట్టాలు వచ్చినప్పుడు ఆ మతం ఆధారంగా చట్టాలు ఉండవు. ఇది కాబట్టి చాలా ప్రోగ్రెసివ్ చట్టము. సపోజ్ సిక్కుల కోసమే పంజాబ్లో ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి. సిక్కులకు తలపాగా ఉంటుంది కాబట్టి అక్కడ హెల్మెట్ విషయంలో మినహాయింపు ఇచ్చారు. రక్షణ కోసం చేతిలో కత్తిని పట్టుకుని వెళ్తారు వాళ్ళు. మరి యూనిఫామ్ సివిల్ కోడ్ అప్లై చేసి అందరూ కత్తి పట్టుకోవచ్చు, ఎవరూ హెల్మెట్ పెట్టుకోనక్కర్లేదు అని చెప్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు. చివరికి హిందువులు కూడా పర్సనల్ విషయాల్లోకి వస్తే ఊరుకోబోరు అనే వాదన వినిపిస్తోంది. కర్ణాటక లింగాయత్స్ తమని ప్రత్యేక మతానికి చెందిన వారిగా గుర్తించాలని చెప్తూ ఉంటారు. శైవులు, వైష్ణవుల్లో శాఖని బట్టి ఆచారాలుంటాయి. యూనిఫామ్ సివిల్ కోడ్తో వాటన్నిటినీ డిస్టర్బ్ చేస్తే ఊరుకుంటారా అనేది ఇంకొక క్వశ్చన్. దీనివల్ల ఉపయోగమే తప్పితే ఇంకొకటి హలాల్ చట్టము, బహుభార్య తత్వము, ఇవన్నిటిని కూడా హిందూ లా ఒకటి, ముస్లిం లా ఒకటి, క్రిస్టియన్ లా ఒకటి, ఈ దేశంలో ఉంటున్నప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటి లా ఉంటే మంచిది. అది ఆల్రెడీ క్రిమినల్ లా వర్తింపజేస్తున్నప్పుడు ఇది ఎందుకు దీన్ని వెనుక పెట్టాలా? అయితే ఉమ్మడి పౌర స్మృతి ఉన్నంత మాత్రాన మతాలకు, మత స్వేచ్ఛకు భంగం వాటిల్లదు అని బలంగా చెప్తున్నారు కొంతమంది. అందుకు గోవానే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. దేశంలో ఒక్క గోవాలో మాత్రమే యూనిఫామ్ సివిల్ కోడ్ అప్లై అవుతోంది. దేశ స్వాతంత్ర్యానికి ముందు గోవా పోర్చుగీస్ వలస పాలనలో ఉండేది. 1867లో అక్కడ పోర్చుగీస్ సివిల్ కోడ్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి గోవాలో పోర్చుగీస్ సివిల్ కోడే కొనసాగుతోంది. అక్కడ అన్ని మతాలకు ఒకే చట్టం అమలవుతోంది. కాకపోతే హిందూ మగవారికి మాత్రం ఒక మినహాయింపు ఉంది. 21 ఏళ్ల వయసు కల్లా భార్య గనక పిల్లల్ని కనకపోతే, లేదా 30 ఏళ్ల కల్లా మగపిల్లాడికి జన్మనివ్వకపోతే ఆ హిందూ భర్త మరో వివాహం చేసుకోవచ్చు. కానీ చరిత్ర చూస్తే 1910 నుంచి ఇప్పటిదాకా ఎవరూ ఆ రూల్ని పట్టుకుని కోర్టుకు వెళ్ళలేదు. సో దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడం సాధ్యమే అనడానికి గోవానే పెద్ద ఉదాహరణ అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి యూనిఫామ్ సివిల్ కోడ్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం అనేది అనుకున్నంత ఈజీ ఏమీ కాదు. కొందరి మనోభావాలు దెబ్బతింటాయంటే వాటి జోలికి కూడా వెళ్ళని రాజకీయాలు నడుస్తున్న రోజులు ఇవి. సో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తప్ప ఈ ఉమ్మడి పౌర స్మృతి అమలవ్వడం దాదాపుగా అసాధ్యమే. కాకపోతే ఉత్తరాఖండ్లో అమల్లోకి వచ్చింది కాబట్టి, దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా చూస్తున్నారు కాబట్టి, దాని అవుట్కమ్ని బట్టి భవిష్యత్తులో అందరూ అంగీకరిస్తారేమో చూడాలి. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.